అందరూ అనుకుంటారు. సేమ్ థింగ్ ఇలా ప్రతి మన దేశం నుంచి, ఇండియా నుంచి వెళ్ళే ప్రతి దేశానికి, ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, అమెరికా కానీ, ప్రతి కంట్రీకి వాళ్ళ రూల్స్కి బ్రీఫ్గా రిటర్న్ టెస్ట్ ఒకటి పెట్టాలి. రిటర్న్ టెస్ట్ ఆన్లైన్ తీసుకోవచ్చు, ఫిజికల్గా తీసుకోవచ్చు అని ఒక అంశం పెడితే ఇలాంటివన్నీ మనకి మన సుబ్బారావు గారు చెప్పినట్టు ఇది పెద్ద గుణపాఠం నుంచి బయటపడిన వాళ్ళని అవుతాం. సో మన అందరికీ ఈ స్టూడెంట్ల చేత ఈ టెస్ట్ తీపించుకోవాల్సిన ఆవశ్యకత మూవింగ్ ఫార్వర్డ్ చాలా ఉంది. రైట్. ఒకసారి అటార్నీ జనేత గారి దగ్గరికి వెళ్దాం. ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నాయా మేడం? అంటే స్టూడెంట్స్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకునే, సరే ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత కొంత బాధ్యతతో మెలుగుతారు, ఎందుకంటే చుట్టూ కొలీగ్స్ ఎలా ఉన్నారు, అక్కడ వాతావరణం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఏదో సంపాదించుకొని వెళ్ళిపోవాలి, అంతవరకే మనం ఆలోచిస్తాం. వేరే స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేప్పటికి అసలు ఇంకోటి అన్నింటికి మించి పెట్టి థెఫ్ట్లు ఏంటండి అవి? ఎక్కడ భారతదేశంలో అయితే అలాంటివి ఈ మధ్య కాలంలో వింటలేదు. ఎప్పుడైనా 20-30 ఏళ్ల క్రితం ఏమన్నా ఈ చిల్లర దొంగతనాలు అంత అలాంటి వాటికి ఎందుకు పాల్పడుతున్నారు? ఎక్కడైనా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడిచాయండి? అంటే ఆ నేర ప్రవృత్తి ఎందుకు అలా ఉంటుంది? ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలకి, మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మన పిల్లలే ఇలాంటి వాటిలో ఎక్కువ ఉంటున్నారని అవి బయటకు వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్య ఈ పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువగా వింటా ఉన్నాం అనమాట. అంటే ఇట్లా గ్రోసరీ స్టోర్స్ లో వన్ ఆఫ్ ద కన్వర్సేషన్ లో ఎగ్స్, గ్రోసరీ స్టోర్ లో ఎగ్స్ అంటే మేబీ ఐఎమ్ నాట్ సేయింగ్ వాంటింగ్లీ, మేబీ వాళ్ళు పే చేయడం మర్చిపోయి ఉంటారో, కార్ట్ లో ఉండుంటాయో, బట్ డెఫినెట్ గా దృష్టిలో పెట్టుకోవాలండి. అంటే ఏ కంట్రీకైనా కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ పరంగానే రూల్స్ ఫ్రేమ్ అవుతాయి. సో రూల్స్ ఫ్రేమ్ అయినప్పుడు అంటే దానికి ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి అనేది మనకి తెలుసు. సో ఏ రూల్స్ లో స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఆ ఎగ్జంప్షన్స్ లో ఎక్కడ ఫాలో అవుతారు. సో ఇప్పుడు లాయర్స్ జాబ్ ఏంటి అని అంటే, ఓకే ఈ రూల్స్ లో ఎక్కడ ఎగ్జంప్షన్స్ లో ఫాలో అవుతారు అనే దాన్ని బట్టి ఇప్పుడు మనకి టెంపరరీ రెస్ట్రైనింగ్ ఆర్డర్ ఎందుకు వచ్చింది కొన్ని కేసెస్ లో, బికాస్ ఇట్స్ అన్ ఎగ్జంప్షన్. అంటే అన్ని రూల్స్ లో, అంటే ఇప్పుడు నిజంగా క్రిమినల్ అయితే డెఫినెట్ గా వాళ్ళకి టెంపరరీ రెస్ట్రైనింగ్ ఆర్డర్ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మర్డర్ కానివ్వండి అట్లాంటి వాటిలో. సో డియుఐస్ ఇట్లా థెఫ్ట్స్ ఇవన్నీ కూడా. బట్ ఎస్, అంటే ఇప్పుడు అందరూ కో ప్యానలిస్ట్ చెప్పినట్టు స్టూడెంట్స్ కి కొంత అంటే ఒక డిఫరెంట్ కంట్రీకి వెళ్తున్నాము అని అన్నప్పుడు ఆ కంట్రీ రూల్స్ ఏంటి అంటే మోరల్ గా, ఎథికల్ గా, అంటే మీరు బియాండ్ అంటే ఆల్రెడీ మీరు గ్రాడ్యుయేట్ అయిపోయి అంటే ఇక్కడికి వస్తున్నారు అంటేనే ఇప్పుడు మీరు ఎనీవేర్ బిట్వీన్ 18 to 21 years ఆర్ మోర్ ఉంటారు. కాబట్టి ఆ పాటికి మీకు మెచ్యూరిటీ వచ్చేసి ఉంటుంది. మేక్ ష్యూర్ అంటే మీరు సమ్హౌ ఫీజ్ అఫోర్డ్ చేయగలుగుతారా, అంటే లోన్స్ తీసుకుంటే వాటిని కట్టేసి రాగలుగుతారా. అంటే మేబీ నేను అనుకోవడం ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ కి లోనయ్యి ఇలాంటి పనులు చేయడమా, అంటే ఒక డిఫరెంట్ కంట్రీకి మీరు వచ్చి అంటే ఈ చిన్న అంటే ఒక ఎథికల్ గా మీ పేరుని కానివ్వండి, ఒక కంట్రీ పేరుని, ఒక స్టేట్ పేరుని దానికి అంటే ఆ స్టేట్ లో పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. బట్ హవెవర్ వీఆర్ స్టిల్ సీయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. బట్ ఐ థింక్ ఇప్పుడు చూసిన దాన్ని బట్టి చాలా మంది అంటే మీడియా కూడా కొంత రోల్ ప్లే చేస్తుంది దీన్ని స్ప్రెడ్ చేయడానికి. అంటే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎగ్జంప్షన్స్ ఉంటాయి, ఇలా చేయకూడదు అనేది. సో మేబీ దాన్ని అంతా తీసుకొని పేరెంట్స్, కిడ్స్ డెఫినెట్ గా ఒక కాన్వర్సేషన్ ఉండాలి వాళ్ళ మధ్య, ఇలా చేయకూడదు మీరు ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు అనేది. ఎందుకంటే పేరెంట్స్ చెప్పినప్పుడు డెఫినెట్ గా అంటే ఐ షుడ్ సే అట్లీస్ట్ లిల్ బిట్ మోర్ దాన్ 50% ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద. అంటే అట్లీస్ట్ వాళ్ళు కొంత వింటారు. సో పేరెంట్స్ కూడా అంటే ఆ కన్వర్సేషన్ జరగాలి పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో. బట్ అంటే వెరీ అన్ఫార్చునేట్ వాట్ వీఆర్ సీయింగ్. బట్ డెఫినెట్ గా రూల్స్, రెగ్యులేషన్స్, ఎగ్జంప్షన్స్ తోని హోప్ఫుల్లీ అంటే మనం ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళకి రిలీఫ్ కొంత దొరుకుతుంది అనేది మనము అనుకుందాం. రెండో అంశం అండి, ఇప్పుడు అది పెద్ద ప్రజాస్వామ్య, పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అనుకుందాం, అతి పెద్దది భారతదేశం. అక్కడ వాక్ స్వాతంత్రం ఉంది అంటున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ వీళ్ళేదో ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళీ అక్కడ ఇంకోటి చట్టం తీసుకొస్తారు. ఏది మన దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వీళ్ళు ర్యాలీలు చేయటమో, లేకపోతే నినాదాలు చేయటమో, రెచ్చగొట్టే విధంగా ప్రసంగించటమో, అలాంటి కార్యకలాపాలకి దిగటమో,
ఇవన్నీ అంటున్నారు. మరి అంటప్పుడు వాక్ స్వాతంత్రం ఆ దేశంలో ఆ దేశ పౌరులు లేదా వాళ్ళ భాషలో పీపుల్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఉండదని చట్టాన్ని అమెండ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారుగా. ఐ థింక్ డెమోక్రాటిక్ కంట్రీలో అట్లా పాసిబుల్ ఉండదు. అంటే కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూడెడ్, వెదర్ యు ఆర్ సిటిజన్ ఆర్ నాన్ సిటిజన్. ఎవరైతే ఈ లా ఆఫ్ ద ల్యాండ్ లో ఉంటారో, అంటే ఈ కంట్రీలో ఉంటారో, డెఫినెట్ గా వాళ్ళందరికీ ఒకే రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హవెవర్ అంటే మీరు అంటే కొన్ని అంటే ఇప్పుడు ఓటింగ్ రైట్స్ అనండి, ఇలాంటివి డిఫర్ అవుతాయి కానీ, బట్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు డ్యూ ప్రాసెస్ అనండి, 5th Amendment, 1st Amendment, ఇవన్నీ ఈక్వల్ గా అప్లికబుల్ అవుతాయి ఈ కంట్రీలో ఉండే వాళ్ళకి. డిఫరెంట్ గా అప్లికబుల్ అవ్వవు. సో డిఫరెంట్ గా అప్లికబుల్ అవ్వాలి అనేది కాన్స్టిట్యూషన్ ఎక్కడ చెప్పలేదు, అందరికీ ఒకేలాగా అప్లికబుల్ అవుతాయని చెప్పారు. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏలియన్స్ ఎనిమీస్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి దాని ప్రకారము ఈ కేసెస్ తోని, బట్ హవెవర్ మనకు సుప్రీంకోర్టు చెప్పినట్టు దాన్ని స్టాప్ చేయాలని, అంటే కొన్ని సార్లు మనం అంటే లిటిల్ బిట్ అగ్రెషన్ చూస్తా ఉన్నాం ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ లో. అంటే కొంతమంది జడ్జెస్ చెప్పింది కూడా వినకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేరీలాండ్ నుంచి ఒక అతను అంటే మిస్టేకెన్ ఐడెంటిటీతోని అతను డిపోర్ట్ చేయబడినాడు. సో జడ్జి మళ్ళీ వెనక్కి తీసుకురమ్మని చెప్పినా వినలేదు, అది ఎమర్జెన్సీ దీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వాళ్ళు చెప్పినా కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము సోషల్ అంటే మన మీడియా ద్వారానే తెలుస్తుంది మనకు కూడా. అంటే ఇరు దేశాలు, అంటే అతను ఎల్ సాల్వడార్కి పంపించబడినాడు, 2 దేశాల ప్రెసిడెంట్స్ మొన్న మీట్ అయ్యారు, ఇద్దరు స్పష్టంగా చెప్తున్నారేంటి అంటే అతను రాడు అనేది. సో అంటే మనము అంటే ఇండిపెండెన్స్ ఆఫ్, అంటే ఇప్పుడు మనకి ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఇట్లా అన్ని ఇండిపెండెంట్ గా ఉన్నాయి కదా. సో వాటి పని అవి చేస్తూ ఉండాలి ఆ బ్రాంచెస్ ఇండివిజువల్ గా, వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు పొలిటికల్ గా. బట్ హవెవర్ వీసీ అంటే ఈ పొలిటికల్ సిస్టమ్ లో ఇప్పుడు ఉన్న అడ్మినిస్ట్రేషన్ లో అగ్రెషన్ ఒకటి చూస్తా ఉన్నాము. అంటే హౌ ఫార్ అంటే అఫ్ కోర్స్ కంట్రీ ఫస్ట్ అనేది ఎవరికి వాళ్ళ కంట్రీ ఈజ్ ఫస్ట్, డెఫినెట్ గా మనం అది రెస్పెక్ట్ చేయాలి. అంటే అతను ప్రెసిడెంట్ అతను మేక్ అమెరికా గ్రేట్ అనే దాంతోనే వచ్చారు కాబట్టి అట్లా ఓట్స్ రావడము, బట్ ఓట్స్ రావడము ఈజ్ డిఫరెంట్ అండ్ దెన్ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో అంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఇట్స్ ఇండివిజువల్, సో అది చెప్పేది కూడా ఫాలో అవ్వాలి. సో బట్ ఈవెన్చువల్ గా మనం చూస్తామంటే ఈ నెక్స్ట్ 4 years ఈజ్ గోయింగ్ టు బి అప్హిల్ బ్యాటిల్ ఫర్ ఎవ్రీబడి. బట్ అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మనం ఆల్మోస్ట్ 100 days కూడా హిట్ అవ్వలేదు. మేబీ వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. 100 days లో నేను ఇంతమందిని డిపోర్ట్ చేస్తాం అనేది కూడా అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. మేబీ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ స్ట్రాటజీ, వీ డోంట్ నో. సో అంటే ఆ తర్వాత కొంత ఏమన్నా విరామం ప్రకటించే అవకాశం ఉందా 100 రోజుల తర్వాత? I don't think so. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సుబ్బారావు గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్ విత్ యువర్? లేదండి, యాక్చువల్లీ ఒకదాని తర్వాత ఒకటి కొత్తగా వస్తూనే ఉన్నాయండి. ఒకదాని తర్వాత మనం మొదట్లో ఏం చెప్పారు, స్టూడెంట్ అనగానే జస్ట్ వాళ్ళు 20 hours మాత్రమే వర్క్ చేయాలి, అది కూడా క్యాంపస్ లో చేయాలి. తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఓపీటీ రూల్ ప్రకారం ఎలా ఉంటే, ఓపీటీలో కూడా రకరకాల కండిషన్స్ ఉంటాయండి. మన కండిషన్స్ అన్ని చదువుకోవాలి. నిన్న నేను ఎక్కడో చదివాను, ఆయనకి ఇచ్చిన ఓపీటీలో ప్రకారం కాకుండా అతని లింక్డ్ఇన్ స్టేటస్ లో ఉద్యోగం వేరే చోట కనిపిస్తుంది. సో అవి కూడా చెక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ద్వారా చెకింగ్ అయిపోతాయి.